హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఈరోజు మనం చికెన్ కర్రీ రాగి ముద్ద చేసే ప్రాసెస్ చూద్దాం రండి. ముద్ద చేయడం కోసం ఒక పక్క బియ్యం కడుక్కొని గ్యాస్ మీద పెట్టేసుకున్నాం. ఇంకో పొయ్యి మీద ఇప్పుడు చికెన్ చేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 2 చెంచాలు నూనె వేసుకుందాం. నూనె కాగాక చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఇప్పుడు ఒక 2-3 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. అవి మగ్గాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకుందాం. వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇంకోసారి కలుపుకుందాం. టమాటా బాగా మెత్తగా మగ్గే వరకు. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఒక 2 చెంచాల అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. కలుపుకుందాం అడుగంటకుండా. ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసుకుందాం. చికెన్ అంతా వేసుకొని మసాలాలు పట్టేలాగా బాగా కలుపుకుందాం. కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు ఒక చెంచా పసుపు, తగినంత ఉప్పు వేసుకుందాం. వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకుందాం. కలుపుకున్నాక ఇప్పుడు 2 చెంచాలు కారం వేసుకుందాం. కారం వేసుకొని మళ్ళీ కలుపుకుందాం. కలుపుకున్నాక ఇప్పుడు చికెన్లోకి నీళ్ళు వేసుకుందాం. నీళ్ళు కొన్ని ఎక్కువే వేసుకుందాము. రాగి ముద్దలేక కాబట్టి పులుసు ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఒక చెంచా ధనియాల పొడి వేసుకుందాం. ఇంకొన్ని నీళ్లు యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు ఇంకోవైపు సంగటి కోసం అన్నం పెట్టుకున్నాం కదా, అది చూద్దాం. అన్నం పట్టింది. ఉడకడానికి ఇంకా 10 నిమిషాలు పడుతుంది. రాగి సంగటి చేయడం కోసం నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. రేషన్ బియ్యంతో చేస్తేనే రాగి సంగటి బాగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చికెన్లోకి చికెన్ మసాలా కొంచెం వేసుకుందాం. కొద్దిసేపు ఉడకనిద్దాం. అన్నం ఉడుకు పట్టేసింది. ఇప్పుడు రాగిపిండి యాడ్ చేద్దాం. పిండి వేశాక ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. చికెన్ రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకొని దించుకుందాం. అన్నంలోకి రాగిపిండి వేసాం కదా, 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు గిన్నె దించుకొని సంగటిని బాగా కలుపుకుందాం. సంగటి గెలికే తెడ్డు తీసుకొని బాగా గెలుక్కుందాం. పిండి ఉంటలు కట్టకుండా ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 5 నిమిషాలు బాగా కలుపుకోండి. సంగటి గెలకడం అయిపోయింది. ఒక 2 నిమిషాలు పొయ్యి మీద మగ్గనిద్దాం. మగ్గిపోయింది. ఇప్పుడు దించుకొని మనం ముద్దలు కట్టుకుందాం. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీకు ఎంత సైజు ముద్దలు కావాలో అంత సైజు చేసుకోండి. ముద్దలు చేయడం అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. మా రాయలసీమ ఫేమస్ చికెన్ కర్రీ రాగి ముద్ద.
కారం ఎక్కువ తినలేని వాళ్ళు నెయ్యి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. చాలామందికి రాగి సంగటి తినడం తెలియదు. రాగి ముద్ద నమలకూడదు. సంగటిని పులుసులో కలుపుకొని గులుక్ గులుక్కని మింగాలి. అలా మింగినప్పుడు మనకి గొంతులో టేస్ట్ తెలుస్తుంది. టేస్ట్ బాగా కుదిరింది. మా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అందరికీ.